ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం కాలంతో పయనించేవాడికి కానిది ఏముంది సాధనతోనే సాధ్యమవ్వునని సదాశయంతో సాగర ముందుకు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఆకాశంలో అలలాగా పోయే ఆ పక్షులనే చూడు అనుకున్న గమ్యమెంతున్న గాని అవి ఆపవు తమ పరుగు నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది అది పట్టే వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు అతుకులమయమని ఎక్కిరించకు బతుకు పుస్తకాన్ని అది చితిలో కూడా బోధించునురా ఏదో అర్థాన్ని రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం పడిపోయిన చోటి పైకెదగడ మెట్లను పదును పెట్టు మొదలు 10 మందిలోన నీ ప్రతిభను చూపగ పట్టుదలతో కదులు ఏలు పట్టి నడిపించునురా ఎదురైన అనుభవాలు వేల ఏండ్లు వర్ధిల్లునురా నీ విజయ జ్ఞాపకాలు రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం సందర్భంగా మనం చిన్న కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం. అది క్లస్టర్ స్థాయిలో అందరూ 7 క్లస్టర్లలో మనం 1, 2, 3, 4, 5 తరగతులకి క్లస్టర్ స్థాయిలో పోటీలు నిర్వహించుకొని క్లస్టర్ హెడ్మాస్టర్ల చేత ఎవరైతే 1st, 2nd, 3rdగా నిర్ణయించుకోబడ్డారో వాళ్ళని మనం మండల స్థాయిలో పిలవడం జరిగింది. ఈరోజు ఈ మండల స్థాయి కార్యక్రమాలకు విచ్చేసినటువంటి ఉపాధ్యాయులకి అలాగే విద్యార్థులకు తల్లిదండ్రులకు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఈ కార్యక్రమం మనం అద్భుతమైనటువంటి కార్యక్రమం 75 డేస్ యాక్షన్ ప్లాన్ సందర్భంగా మన పాఠశాలలు చాలా మెరుగుపడ్డాయి. ఇటువంటి కార్యక్రమం నిరంతరం మన పాఠశాలలో ఉన్నట్లయితే ఇంకా మంచి ఫలితాలు సాధించడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో అది కూడా ఎక్కువ మంది మన ఫీడ్బ్యాక్ అదే ఇచ్చారంట రాష్ట్రం మొత్తం కూడా. ఈ 100 డేస్ కాదు 75 డేస్ కాదు ఇటువంటి ప్రాసెస్గా మీరు కన్నా చేయగలిగితే మంచి ఫలితాలు ఉంటాయని చెప్పి అఫీషియల్స్కి అంటే మన ఫీడ్బ్యాక్ ఆ విధంగా వెళ్ళిందని సమాచారం. కాబట్టి గవర్నమెంట్ కూడా అటువంటి కార్యక్రమం నెక్స్ట్ ఇయర్ మొదట్లోనే స్టార్ట్ చేస్తానని అంటున్నారు. అంటే జూన్ నుంచో జూలై నుంచో స్టార్ట్ చేయొచ్చు. సో ఈ సందర్భంగా మనం మండల స్థాయిలో నిర్వహించినటువంటి టాలెంట్ టెస్ట్కి తీసుకొచ్చి ఇంత సమయం ఫలితాలు అనేవి అంటే ఎవరినో మనం 100 డేస్ యాక్షన్ అనే విషయము ఆయనకి అర్థమైన తర్వాత టీచర్లని తల్లిదండ్రులని విద్యార్థులని సన్మానించాలనేటువంటి ఒక ఆనందంతో కూడినటువంటి కోరిక
స్థాయిలో మొదలైంది. కానీ అందరినీ జిల్లా స్థాయికి రమ్మంటే అందరూ రాలేకపోవచ్చు, దాన్ని సరిగా ఆర్గనైజ్ చేయాలి. అందువల్ల పోటీలు నిర్వహిస్తే ఎంతవరకు ఒక అవగాహన, అందరికీ ఒక అవగాహనతో పాటు ప్రిపరేషన్ కూడా ఉంటుంది ప్రతి దశలో. అందువల్ల జిల్లా స్థాయికి వచ్చే వరకు క్లస్టర్ లెవెల్, మండల్ లెవెల్, డిస్ట్రిక్ట్ లెవెల్లో ఎక్కువ మంది విద్యార్థుల్ని పరీక్షించేటువంటి అవకాశం అందరికీ వస్తుందని, అలాగే ఆ విద్యార్థులు విజయం సాధించిన విద్యార్థుల యొక్క టీచర్లకు గుర్తింపు ఈ స్థాయిలోనూ ఎక్కువ మందికి లభిస్తుందని, తల్లిదండ్రులకు కూడా గుర్తింపు లభిస్తుందనేటువంటి కార్యక్రమంతో అందరి సలహాలు సూచనలతోటి ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మండల్ లెవెల్లో రిజైన్ చేశారు, క్లస్టర్ లెవెల్లో ఎంఈఓ సలహా ఇచ్చారు, డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా 2 జిల్లాలకు విడగొట్టారు. రేపు మార్కాపురం జిల్లా స్థాయిలో జరుగుతుంది. తర్వాత ప్రకాశం జిల్లాకి 4వ తేదీ ఉంటుంది. ఇక్కడ గెలుపొందినటువంటి విద్యార్థులు ఫస్ట్ వచ్చినటువంటి వారికి మాత్రమే వారి యొక్క తల్లిదండ్రులు కానివ్వండి, తల్లి లేదా టీచర్, వీరికి మేము రవాణా బస్సులు కల్పించి ఒంగోలు పంపించడం జరుగుతుంది. ఆ రోజు ఒంగోలులో కూడా ఇలాగే పోటీలో గెలుపొందిన విద్యార్థులకు ఏడీ సుబ్బారెడ్డి గారు ఆయన స్వయంగా సొంత ఖర్చులతోటే ప్రోగ్రాము, భోజనాలు, తర్వాత బహుమతి ప్రదానం, సత్కారం అన్నీ చేస్తారని చెప్పడం జరిగింది. ఆయన ఇన్స్పిరేషన్తో మండల్ లెవెల్లో కూడా ఎంఈఓకి సొంత ఖర్చుతోనే ఇవన్నీ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఫండింగ్ లేదు అక్కడ, కేవలం మన జిల్లాలోనే జరుగుతుంది. అది కూడా ఎంఈఓను అంత ఇన్స్పైర్ చేశారు. ఎస్సీకి చెందినటువంటి ఈ వినోన్య ఫస్ట్ క్లాస్ ఫస్ట్ ప్రైజ్ హైడుమంటు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరగతోన జడారి కళ్ళు తెరుచుకున్న వేళ చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఇదిరా నీ మొదలిదిరా ఈ పదమున మొదటడుగేయిరా నీ తరమిదిరా అని చాటేయిరా పదర పదర పదరా నీ అడుగుకి పదును పెట్టి పదరా నీ అడవిని చదును చెయ్యి మరి వెతుకుతున్న సిరి దొరుకుతుంది కదరా పదర పదర పదరా ఇప్పుడమిని అడిగి చూడు పదరా చిగెలుపను మలుపు ఎక్కడను ప్రశ్నలన్నిటికీ సమాధానమిదిరా ఓ భళ్ళు వండు నింగి ఒళ్ళు విరిగెను గట్టి పరకతోన జడోరి కళ్ళు తెరుచుకున్న వేళన చినుకు పూలవాన సముద్రమెంత దాహమేస్తే వెతికెను ఊట బావినే శిరస్సు వంచి శిఖర మంచు ముద్దిడె మట్టి నేలనే ఈ కాలం తన రగిలే వేదనకి పదునల్లే విసిరినాశల ప్రాణం నువ్వేరా పగిలే ఇలా హృదయం తన ఎదలో రోదనకి పరమల్లే దొరికిన ఖరిసాయం నువ్వేరా కనురెప్పలలో తడి ఎందుకని తన నడిగే వాడే లేక విలపించేటి ఈ భూమి ఒడి